అందరి తలరాతలు దేవుడు రాస్తే అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడు. నాకు రాసినటువంటి నా తలరాత, రాజకీయ తలరాత కానీ, నా భవిష్యత్తు కానీ, నా లాంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారి లాంటి వారికి బహుశా ఆఖరి ఎన్నికలు అయి ఉండొచ్చు. నాకు ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సినటువంటి అవసరం రాష్ట్రానికి, ఆయన్ని అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. అవసరం అయితే ఇంకొక 5-6 ఎలక్షన్లు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వయసు ఉంది. సో వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, రేపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వం వల్ల, ఈ పార్టీ వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నాకు స్టార్ క్యాంపెయినర్ అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పాడో అందులో అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి రాజకీయ అనుభవం, నాకు ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి సత్సంబంధాలని ఉపయోగించి ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అవసరమైతే పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. దానికోసం ఇంటింటా ఊరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు. దీని గురించి ఇతర అంశాల గురించి ఎవరికన్నా ఏదన్నా ఉంటే దాన్ని ఎక్కువగా దాని మీద చర్చ చేసో లేకపోతే ఆలోచన చేసో ఎక్కువగా దాని మీద పొరపాటు చేసుకోవద్దు అనేటువంటిది నా అభిప్రాయం. నేను చాలా క్లియర్ కట్గా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ రాష్ట్రానికి. రేపు ఈ రాష్ట్రంలో దాదాపు 190% మంది ప్రభుత్వం వల్ల, పార్టీ వల్ల లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఊరూరా ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పార్టీకే కాదు, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకు కూడా క్యాంపెయినర్గా అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అమర్నాథ్ సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయో అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పండి.